మన దగ్గర రూ. 2,00,000 ఉంది. ఆ రూ. 2,00,000తోనే మనం ఏదన్నా నగ కొనుక్కుందాం అనుకున్నాం. నెక్లెస్ 10 గ్రాముల నెక్లెసా? 8 గ్రాముల నెక్లెసా? లేకపోతే గాజులు రెండా? ఇట్లాంటిది లెక్కేసుకుంటాం. ఇది సహజసిద్ధంగా మధ్యతరగతి ఆలోచన. లేదా పేదలైతే గనక వాళ్ళకి ఏం నగ కావాలో అది. పిల్లలకి మంగళసూత్రము, నాంతాడు కావాలంటే అది. ఆ బరువులో చూసుకుంటారు. ఆ డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ బిస్కెట్లు కొంటామా, డాలర్లు కొంటామా చేస్తుంటారు. ఇప్పుడు బంగారం మెయిన్ కొనుగోళ్ళు నిన్నే చెప్పుకున్నాం. మోడీ పిలుపు తర్వాత 25 టన్నుల నుంచి 7.5 టన్నులకు పడిపోయిందని. అదే సందర్భంలో ఆభరణాల కొనుగోళ్లు మాత్రం పెరిగినాయట. ఎలా? ఎక్స్చేంజ్. తమ దగ్గర ఉన్న నగ తీసుకొచ్చి వేరే కొత్త నగని తయారు చేయించుకోవడం అన్నటువంటి. తద్వారా ఓ 10,000, 25,000, 30,000 ఎక్స్ట్రా పడతాయి. అలా ఇప్పుడు ప్రస్తుతం బంగారు ఆభరణాల వ్యాపారులకి కొంత బిజినెస్ నడుస్తోంది అని చెప్తున్నారు నిపుణులు.